Hello students, so this is going to be the last video of the chapter haloalkanes and haloarenes. We are left with just very few questions, that is from question number 19 to question number 22. But I think you might have observed that in question number 19 itself we have 20 questions, like conversions of one compound to another compound. But it is not a big issue. And again in question number 20 and 21 also we have several equations, series of equations and all are there. So all these together we are going to discuss in this video. Okay, so let us start with question number 19. Okay, question number 19 చూద్దాం. How will the following conversions be carried out? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రొపీన్ టు ప్రొపెనాల్. ఈ కన్వర్షన్స్ అన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు అన్ని క్వశ్చన్స్లలో ఎక్కడో ఒక చోట కవర్ చేసినవే. సో ఇట్ ఈస్ లైక్ ఎ రిపిటీషన్ ఫర్ యూ. సో వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎ రిపిటీషన్, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా కూడా మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఓకే, సి హియర్, ప్రొపీన్ టు ప్రొపెనాల్. ప్రొపీన్ తీసుకుని ఫస్ట్ మనం 1 బ్రోమోప్రోపేన్ తెచ్చుకోవాలి. ఓకేనా, ఇక్కడ ప్రొపెనాల్ అంటే ప్రొపేన్ 1 మోల్ కావాలి. ఓకే, సో అందుకే పెరాక్సైడ్ ఎఫెక్ట్ యూజ్ చేశారనుకోండి, అంటే యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అనమాట. సో యూజింగ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అయితేనే మీకు 1 బ్రోమోప్రోపేన్ వస్తుంది. 1 బ్రోమోప్రోపేన్ వస్తేనే మీకు ప్రొపేన్ 1 మోల్ వస్తుంది. మీరు పెరాక్సైడ్ వర్డ్ వాడలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ డజంట్ రిప్రజెంట్ యాంటీ మార్కోనికోవ్స్, ఇట్ విల్ రిప్రజెంట్ మార్కోనికోవ్స్. మార్కోనికోవ్స్ అయినప్పుడు మనకి మేజర్ ప్రోడక్ట్ వచ్చేసి 2 బ్రోమోప్రోపేన్ వస్తుంది. సో అలా కాకుండా మీరు 1 బ్రోమోప్రోపేన్ తెచ్చుకోవాలి ఫస్ట్. సో ఆ 1 బ్రోమోప్రోపేన్ని ఏక్వియస్ KOHతో రియాక్ట్ చేసినప్పుడు ప్రొపేన్ 1 మోల్ వస్తుంది. మీరు పెరాక్సైడ్ వర్డ్ రాయలేదనుకోండి, వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఈజ్ రాంగ్. పెరాక్సైడ్ వర్డ్ రాశారు కాబట్టి 1 బ్రోమోప్రోపేన్ వచ్చింది. 1 బ్రోమోప్రోపేన్ నుంచి కాబట్టే ప్రొపేన్ 1 మోల్ తెచ్చుకోగలుగుతాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇథనాల్ టు బ్యూట్ 1 ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా, 14th క్వశ్చన్లో కూడా ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కింద ఉంది. ఓకే, సో దిస్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ 2 స్టెప్స్. స్టెప్ 1లో ఏం చేయాలి, ఇథనాల్ని తీసుకెళ్ళి థైనైల్ క్లోరైడ్ థైరిడిన్ దీంతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్ వస్తుంది, C2H5Cl వస్తుంది. ఆ C2H5Clతో సోడియం ఎసిటైలైడ్తో రియాక్ట్ చేయించాలి. సోడియం ఎసిటైలైడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎస్టిలిన్ వెన్ రియాక్ట్స్ విత్ సోడామైడ్. NaNH2 అంటే ఏంటి ఇక్కడ, సోడామైడ్. ఓకేనా, ఎస్టిలిన్ వెన్ రియాక్ట్స్ విత్ సోడామైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియా ఇట్ గివ్స్ సోడియం ఎసిటైలైడ్. సో ఇలా ఫామ్ అయిన ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ సోడియం ఎసిటైలైడ్ ఇట్ గివ్స్ బ్యూట్ 1 ప్లస్ NaCl. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ కన్వర్షన్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, 1 బ్రోమోప్రోపేన్ టు 2 బ్రోమోప్రోపేన్. సో ఇదేంటంటే డిహైడ్రోహాలోజినేషన్. 1 బ్రోమోప్రోపేన్ అంటే బ్రోమిన్ ఇక్కడ ఉంటుంది. యూ మేడ్ ఇట్ టు రియాక్ట్ విత్ ఆల్కహాలిక్ KOH, దెన్ ఇట్ విల్ గివ్ ప్రొపీన్. ఓకేనా, prop-1ene వస్తుంది. సో ఇక్కడ మీకు prop-1ene తీసుకొని HBr, నార్మల్ మార్కోనికోవ్స్ రూల్. ఓకేనా, నాట్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. సో నార్మల్ మార్కోనికోవ్స్ రూల్ యూజ్ చేశారనుకోండి, 2 బ్రోమోప్రోపేన్ వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా 1 బ్రోమోప్రోపేన్ కావాలనుకున్నప్పుడు యాంటీ మార్కోనికోవ్స్ రూల్ యూజ్ చేయాలి. 2 బ్రోమోప్రోపేన్ కావాలనుకున్నప్పుడు నార్మల్ మార్కోనికోవ్స్ రూల్ యూజ్ చేయాలి. ఓకే, సో అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, టోలిన్ టు బెంజైల్ ఆల్కహాల్. సో దిస్ ఈజ్ యువర్ టోలిన్. బెంజిన్కి CH3 ఉంటే యూ కాల్ దట్ యాజ్ టోలిన్. టోలిన్ వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ క్లోరిన్ ఆన్ హీటింగ్ యుల్ గెట్ బెంజైల్ క్లోరైడ్. సో ఇలా వచ్చిన బెంజైల్ క్లోరైడ్ని ఏక్వియస్ KOHతో రియాక్ట్ చేయించినప్పుడు క్లోరిన్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై OH. సో యుల్ గెట్ బెంజైల్ ఆల్కహాల్. ఓకే, దాంతోపాటు KCl ఆల్సో విల్ బి రిలీజ్డ్. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, బెంజీన్ టు 4 బ్రోమో నైట్రో బెంజీన్. సో బెంజీన్ని ఫస్ట్ Br2 ఓకేనా బ్రోమినేషన్ చేస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ FeBr3 క్యాటలిస్ట్. మీకు AlCl3 తీసుకోవచ్చు, FeCl3 తీసుకోవచ్చు, FeBr3 తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. సో ఫస్ట్ ఇట్ విల్ గివ్ వాట్, బ్రోమోబెంజీన్. Bromobenzene when made to react with concentrated H2SO4 and concentrated HNO3, it gives what, 4-nitrobromo-benzene, bromo-nitrobenzene. Okay, so this is 5th conversion. Now let us go to 6th question, benzyl alcohol to 2-phenyl ethanoic acid. So benzyl alcohol
ఇది బెంజైల్ ఆల్కహాల్, నేను ఫినాల్ రాశాను, ఐఎమ్ వెరీ సారీ హియర్. దిస్ ఇస్ బెంజైల్ ఆల్కహాల్. అంటే ఇక్కడ కూడా CH2OH ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా OH రాస్తే అది ఫినాల్ అవుతుంది. బెంజైల్ ఆల్కహాల్ టు 2-phenyl ethanoic acid. సో బెంజైల్ ఆల్కహాల్ ఫస్ట్ తీసుకొని మేడ్ ఇట్ టు రియాక్ట్ విత్ థైనైల్ క్లోరైడ్. అంటే అప్పుడు OH ఈజ్ రీప్లేస్డ్ బై Cl. SO2 అండ్ HCl గ్యాసెస్ విల్ ఎస్కేప్ అవుట్. ఓకేనా? అలాగే ఆ వచ్చిన బెంజైల్ క్లోరైడ్ని మేడ్ ఇట్ టు రియాక్ట్ విత్ KCl. ఓకే, దెన్ ఇట్ విల్ రీప్లేస్ క్లోరిన్ విత్ CN. సో బెంజైల్ సైనైడ్ వస్తుంది అండ్ అలాంగ్ విత్ దట్ KCl విల్ కమ్. నౌ అలా వచ్చిన బెంజైల్ సైనైడ్ని హైడ్రోలైజ్ చేయాలి, అంటే రియాక్షన్ విత్ వాటర్. దెన్ ఇక్కడ ఈ CN వచ్చేసి COOHతో రీప్లేస్ అవుతుంది. ఓకేనా? CH2CN ప్లేస్లో COOH రీప్లేస్ అవుతుంది. ఇక్కడ 2 moles ఆఫ్ వాటర్ తీసుకున్నారు మీరు. ఓకేనా? ఇందులో 2 ఆక్సిజన్లు 4 హైడ్రోజన్లు ఉన్నాయి. ఓకే, సో ఇట్ గెట్స్ కనెక్టెడ్ టు CH2 as COOH. సో దిస్ ఈస్ 2-phenyl ethanoic acid. Okay, so this is a little bit different question which is carried out in 3 steps. Okay, సో ఈ 3 steps మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆల్కహాల్ నుంచి క్లోరైడ్కి తెచ్చుకోవాలి, క్లోరైడ్ నుంచి సైనైడ్కి తెచ్చుకుని ఆ సైనైడ్ని మళ్ళీ వాటర్తో రీప్లేస్ చేసేస్తే COOH అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 6. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 7, ఇథనాల్ టు ప్రొపేన్ నైట్రైల్. ఓకేనా? ఇథనాల్ టు ప్రొపేన్ నైట్రైల్. సో మళ్ళీ ఇందాకలాగే ఇథనాల్ నుంచి ఫస్ట్ HCl తీసుకుంటే క్లోరైడ్, వీ వాంట్ ఆల్కైల్ క్లోరైడ్ ఫస్ట్, అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. that alkyl chloride or alkyl halide is made to react with KCN. Then directly propane nitrile ante it's a functional group for what? Cn. Okay, so C2H5Cn అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ యువర్ 7th one. అండ్ నౌ కమింగ్ టు 8th one, ఎనిలిన్ టు క్లోరోబెన్జిన్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది, ఎనిలిన్ టు క్లోరోబెన్జిన్. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్ దట్ వీ కాంట్ సే. ఓకే, ఎనిలిన్ తీసుకోవాలి. ఎనిలిన్ అంటే ఏంటి? రింగ్ పైన NH2 ఉంటే ఎనిలిన్ అంటారు. అండ్ మేడ్ టు రియాక్ట్ విత్ సోడియం నైట్రైట్ అండ్ HCl. దెన్ యూ విల్ బి గెటింగ్ బెంజీన్ డైఅజోనియం సాల్ట్. ఓకేనా? you'll be getting benzene diazonium salt. Okay, diazonium chloride. So when this benzene diazonium chloride is made to react with copper chloride in presence of HCl, you will be getting chlorobenzene. Okay, so this is your question number 8 in 19th question. Okay, so please note down. అన్నీ ఈజీగానే ఉంటాయి, జస్ట్ పేషెన్స్గా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కన్వర్షన్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే దట్ విల్ బికమ్ వెరీ మచ్ ఈజీ ఫర్ యూ. Okay, next let us move on to the 9th question. 2-chlorobutane నుంచి 3,4 dimethyl hexane కావాలి. ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే డైరెక్ట్గా ఇట్ ఈస్ లైక్ వుడ్స్ రియాక్షన్. ఈ వుడ్స్ రియాక్షన్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా 2 moles ఆఫ్ వాట్ వి కాల్ 2-chlorobutane తీసేసుకుంటే, చూడండి ఇక్కడ మీరు 2-chlorobutane అన్నప్పుడు క్లోరిన్ ఇటువైపు వేసుకునే కన్నా సోడియం వైపు ఫేస్ చేసుకున్నట్టు వేసుకుంటే, ఓకే చూడండి ఇక్కడ 2-chlorobutane, ఇది కూడా 2-chlorobutane, 1 2 3 4. ఓకేనా? ఇది బ్యూటేన్ రూట్ వర్డ్. ఇది నేను క్లోరిన్ ఇటుపక్క వేశాను ఎందుకంటే సో దట్ క్లోరిన్ అండ్ Na బోత్ విల్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ కమ్స్ అవుట్ లైక్ NaCl. ఓకేనా? బయటకు వచ్చేస్తుంది NaCl. సో ఇప్పుడు ఈ Cl తీసేస్తే ఈ మిగిలిన పార్ట్ 2 moles కాబట్టి అవతల సైడ్ దాంతో కూడా అట్ ద సేమ్ టైం దిస్ విల్ రియాక్ట్. చూడండి ఈ పార్ట్ ఓకే అవతల సైడ్తో రియాక్ట్ అయితే Cl తీసేస్తే సేమ్ ఇదే పార్ట్ 2 moles కాబట్టి ఇట్ గెట్స్ అటాచ్డ్. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంది, ఇటుపక్క కూడా సేమ్ ఇలానే ఉంది. మీకు వుడ్స్ రియాక్షన్లో అలాగే అటాచ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది అటాచ్ అయిన వల్ల ఇది వచ్చిన ఫామ్ అయిన కాంపౌండ్ ఏంటి? 3,4 డైమిథైల్ హెక్సేన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. అండ్ అలాంగ్ విత్ దట్ NaCl గోస్ అవుట్ యాజ్ అ బై ప్రోడక్ట్. ఓకే, సో ఈ రకంగా వుడ్స్ రియాక్షన్ యూజ్ చేసుకొని 2-chlorobutane కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 3,4 డైమిథైల్ హెక్సేన్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 9th క్వశ్చన్. అలాగే 10th క్వశ్చన్ చూడండి. 2-methylprop-1-ene నుంచి 2-chloro-2-methyl propane కావాలంట. డైరెక్ట్ మార్కోనికోఫ్స్ రూల్. చూడండి ఏం లేదు, 2 ఈన్ ఇది ప్రొపీన్ నుంచి ప్రొపేన్ కావాలి.
ఓకేనా, ప్రొపీన్ నుంచి ప్రొపేన్ కావాలి. ఓకే, సో అది ఎలాగా చేస్తారు? అడిషన్ విత్ హెచ్సిఎల్, అడిషన్ రియాక్షన్స్, ఆల్కీన్స్ అండర్గో అడిషన్ రియాక్షన్స్. అడిషన్ విత్ హెచ్సిఎల్ చేశారనుకోండి యూజింగ్ మార్కోనికాఫ్స్ రూల్. ఓకే, హెచ్ గెట్స్ కనెక్టెడ్ టు లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, Cl gets connected, H gets connected to more number of carbons, Cl gets connected to less number of hydrogens, carbons కాదు. అకార్డింగ్ టు మార్కోనికాఫ్స్ రూల్ కార్బన్ హెచ్సిఎల్లో ఉండే నెగటివ్ పార్ట్ అంటే Cl gets attached to that carbon atom which has less number of hydrogens and H gets attached to that carbon atom which has more number of hydrogens. ఓకే, సో అందుకనే H CH2 కనెక్ట్ అవుతుంది, Cl ఈ కార్బన్కి కనెక్ట్ అవుతుంది. సో దట్ ఇట్ ఫార్మ్స్ లైక్ అ సబ్స్టిట్యూయెంట్. అంటే అలా ఫామ్ అయిన కాంపౌండ్ ఏంటి? 2-chloro-2-methyl propane. ఓకే, సో దిస్ ఇస్ యువర్ 10th క్వశ్చన్. సో నెక్స్ట్ 11th వన్ చూడండి. ఇథైల్ క్లోరైడ్ టు ప్రొపెనోయిక్ యాసిడ్. ఇథైల్ క్లోరైడ్ నుంచి ఫస్ట్ కేసీఎన్ యూజ్ చేసి ప్రొపెన్ నైట్రైల్ తయారు చేయాలి. ప్రొపెన్ నైట్రైల్ అగైన్ మేడ్ టు రియాక్ట్ విత్ వాటర్. ఎప్పుడైనా సరే నైట్రైల్స్ రియాక్షన్ విత్ వాటర్ అయితే యాసిడ్ వస్తుంది. ఇంతకుముందు మనం బెంజోయిక్ యాసిడ్ ప్రిపరేషన్ కూడా సేమ్ ఇలానే చూసాం. ఓకే, సో CH3CH2Cn ప్లస్ H2O ఆన్ హైడ్రాలిసిస్. ఓకే, ఇట్ గివ్స్ ప్రొపెనోయిక్ యాసిడ్. సో దట్ ఈస్ ద కన్వర్షన్. అండ్ నెక్స్ట్ 12th వన్ వచ్చేసి బ్యూట్-1-ene టు N-butyl iodide. బ్యూట్-1-ene. ఓకే, బ్యూట్-1-ene అంటే దిస్ ఇస్ బ్యూట్-1-ene ఫస్ట్ మేడ్ టు రియాక్ట్ విత్ HBr in presence of peroxide. You will be getting 1-bromopropane. Okay na, sorry, butane. 1-bromobutane. So this 1-bromobutane is made to react with NaI in presence of triacetone. ఇదే రియాక్షన్ గుర్తుందా మీకు? ఫింకిల్స్టన్ రియాక్షన్. సో మెనీ టైమ్స్ దిస్ ఇస్ రిపీటెడ్. ఓకే, సో ఇక్కడ కూడా హాలోజన్ ఎక్స్చేంజ్ అనమాట. సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ లర్న్డ్ దిస్ ఈక్వేషన్. హాలోజన్ ఎక్స్చేంజ్ జరిగి NaI ఐ రిప్లేస్ అయిపోయి Cl వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్ గివ్స్ N-butyl iodide. ఓకే నా, ఇట్ గివ్స్ N-butyl iodide. ఓకే, దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫింకిల్స్టన్ రియాక్షన్. నెక్స్ట్ 13th వన్ చూడండి. 2-chloropropane టు propane-1-ol. 2-chloropropane. ఓకే, ఇట్ ఈస్ మేడ్ టు రియాక్ట్ విత్ KOH. ఆల్కహాలిక్ KOH. ఇది కూడా చాలాసార్లు రిపీట్ చేసుకున్నాం. ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ అయితే ఇట్ విల్ గివ్ ఆల్కీన్. ఓకేనా, aqueous KOHతో రియాక్ట్ అయితే ఇట్ విల్ గివ్ ఆల్కహాల్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 2-chloropropane is made to react with alcoholic KOH. It gives prop-1-ene. Okay, along with that KCl is produced. And that prop-1-ene is made to react with HBr. You want propane-1-ol అంటే పెరాక్సైడ్ ఎఫెక్ట్ తీసుకోవాలి. మామూలుగా పెరాక్సైడ్ తీసుకోలేదనుకోండి ఇట్ విల్ బీ ఈల్డింగ్ వాట్? propane-2-ol. సో ఫస్ట్ 2-bromopropane వస్తుంది మీరు పెరాక్సైడ్ తీసుకోకపోతే. పెరాక్సైడ్ తీసుకుంటే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్. యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ఫాలో అయితే యూ విల్ బీ గెటింగ్ 1-bromopropane. సో 1-bromopropane ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ aqueous KOH. ఓకే, ఇందాక ఏం చేసాం? ఆల్కహాలిక్ KOHతో అయితే ఈన్ వస్తుంది, aqueous KOHతో అయితే ఆల్కహాల్ వస్తుంది. అదే కదా, ఉల్టా మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ చేసినప్పుడు ఆల్కీన్ వస్తుంది. ఓకేనా, ఆల్కైల్ హ్యాలైడ్ aqueous KOHతో రియాక్ట్ అయినప్పుడు ఆల్కహాల్ వస్తుంది. సో యూ వాంట్ ఆల్కహాల్, propane-1-ol కావాలి కాబట్టి యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ఫాలో అవ్వాలి. దట్ మీన్స్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 13. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోప్రొపైల్ ఆల్కహాల్ టు ఐడోఫోమ్. ఓకే, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అంటే 2 degree అనమాట. సో 2 degree ప్లస్ ఆల్కహాల్ నుంచి ఐడోఫోమ్ తయారు చేయాలి. ఐడోఫోమ్ అంటే CHI3. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఐడోఫోమ్, CHI3. ఓకే, సో దిస్ యూ వాంట్ టు ప్రిపేర్. దెన్ ఇది ఒక కొత్త రియాక్షన్, ఇప్పటి వరకు రాలేదు అసలు. సో ఇదైతే మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏ లాజిక్ లేదు, మీరు గుర్తుపెట్టుకోవడమే. ఓకే, సో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ iodine అండ్ అలాంగ్ విత్ దట్ NaCl. ఇట్ గివ్స్ ఐడోఫామ్ అండ్ సోడియం ఎసిటేట్. ఓకే, సోడియం ఎసిటేట్ అండ్ NaI, సోడియం అయోడైడ్ అండ్ వాటర్. ఓకే, ఇది ఒక కొత్త రియాక్షన్.
ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ దిస్ యూ విల్ బీ స్టడీయింగ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ ఆల్సో. ఓకే, ఆల్కహాల్స్ చాప్టర్స్లో మీకు ప్రిపరేషన్ ఆఫ్ అయోడోఫామ్ అదొకటి వస్తుంది. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్. నెక్స్ట్, chlorobenzene to para-nitrophenol. Chlorobenzene, when made to react with concentrated HNO3 and H2SO4, it gives para-chloronitrobenzene. Para-chloronitrobenzene. Again, this is made to react with 15% of NaOH and dilute H2SO4. You will be getting para-nitrophenol. Okay, so this is your 15th question. దీని నుంచి ఇది అంతే, సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. 2 బ్రోమోప్రొపేన్ టు 1 బ్రోమోప్రొపేన్. మీకు 1 బ్రోమోప్రొపేన్ ఎప్పుడైనా కావాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏ రూల్ యూజ్ చేయాలి? యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ యూజ్ చేయాలి. అంటే దట్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. ఓకే, సో 2 బ్రోమోప్రొపేన్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ ఆల్కహాలిక్ KOH. ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ అయినప్పుడు ఆల్కీన్ వస్తుంది. ఓకే, ఆల్కీన్ అగైన్ HBr in presence of peroxide, you will get 1 bromopropane. డైరెక్ట్ క్వశ్చన్ ఇదైతే. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. క్లోరోఈథేన్ టు బ్యూటేన్. క్లోరోఈథేన్ అంటే 2 moles ఆఫ్ క్లోరోఈథేన్ వెన్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ట్రై ఈథర్, యూ విల్ గెట్ బ్యూటేన్ ప్లస్ 2 NaCl. అంటే కప్లింగ్ రియాక్షన్ లాగా అటు ఇటు 2 జాయిన్ అయిపోతాయి అనమాట. ఓకే, సో వర్డ్స్ రియాక్షన్. ఎస్, నెక్స్ట్ 18th వన్ వచ్చేసి బెంజీన్ టు డైఫినైల్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిందండి. ఇట్ ఈస్ వుడ్స్-ఫెటిక్ రియాక్షన్. సో బెంజీన్ వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ బ్రోమిన్, యూ విల్ బీ గెటింగ్ bromobenzene. Bromobenzene in presence of sodium metal and dry ether, you will be getting biphenyl. Okay, and along with that NaBr also. Okay, next 19th question చూడండి. టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ టు ఐసోబ్యూటైల్ బ్రోమైడ్. సో టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అంటే 3 degree అనమాట. బ్రోమిన్ అటాచ్డ్ టు 3 degree కార్బన్. సో దీన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH యూ విల్ బి గెటింగ్. ఎప్పుడైనా ఆల్కహాలిక్ KOH తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి? ఆల్కీన్ వస్తుంది, డబుల్ బాండ్ ఆల్కీన్. సో ఇక్కడ 2-methyl propene వచ్చిందనమాట. సో ఈజ్ ఆస్కింగ్ అస్ టు ప్రిపేర్ ఐసోబ్యూటైల్ బ్రోమైడ్. ఓకే, సో హియర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ యూ విల్ బి గెటింగ్ ఐసోబ్యూటైల్ బ్రోమైడ్. అంటే ఒకవేళ మీరు పెరాక్సైడ్ తీసుకోలేదనుకోండి, 2-methyl బ్రోమైడ్ బ్యూటేన్ వస్తుంది. 2-methyl propane. ఓకే, కానీ ఇక్కడ పెరాక్సైడ్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ఐసోబ్యూటైల్ బ్రోమైడ్ అనేది వస్తుంది అనమాట. సో హియర్ యూ హ్యావ్ టు ఫాలో వాట్? యాంటీ మార్కోనికాఫ్స్ రూల్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా కొత్తదే, ఎప్పుడు రిపీట్ కాలేదు, అసలు ఎక్కడా కూడా రాలేదు. ఇది కూడా మనం నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో కార్బైల్ ఎమైన్ రియాక్షన్స్, అవి నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అంటే నైట్రోజన్ రిలేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అందులో మళ్ళీ మీరు ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి చూస్తారు. ఓకే, ఇక్కడైతే రాలేదు, బట్ ఈ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి జస్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. బ్రీఫ్ అబౌట్ దిస్ యూ విల్ బీ లెర్నింగ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ టాపిక్స్. ఓకే, సో ఇక్కడ ఎనిలిన్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ క్లోరోఫామ్. ఓకేనా, ఎనిలిన్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ క్లోరోఫామ్. CHCl3 అంటే ఏంటి? క్లోరోఫామ్. ఓకే, అండ్ అలాంగ్ విత్ KOH it will give phenyl isocyanide plus KCl plus H2. Okay, so this is the how aniline is converted to phenyl cyanide by reaction with chloroform. సో క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఇది కూడా చాలా వాటిల్లో మనం చూసాము, కానీ రీజనింగ్ ఏంటి అనేది ఇక్కడ చదువుతున్నాం అనమాట. ఏంటి క్వశ్చన్ ఇక్కడ? ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్కైల్ క్లోరైడ్స్ విత్ ఏక్వియస్ KOH. ఓకేనా, ఏక్వియస్ KOH తోటి అయితే ఇట్ విల్ గివ్ ఆల్కహాల్, వేరాజ్ విత్ ఆల్కహాలిక్ KOH తోటి అయితే ఆల్కీన్స్ వస్తాయి. ఇలా చాలా రియాక్షన్స్లో మనం చూసాం. సో దీనికి రీజన్ ఏంటి? ఓకే, సో ఇన్ ఏక్వియస్ ఫామ్ KOH అయనైజెస్ కంప్లీట్లీ టు గివ్ OH మైనస్ అయాన్స్. ఏక్వియస్ ఫామ్లో ఉన్నప్పుడు KOH కంప్లీట్గా అయనైజ్ అయిపోయి OH మైనస్ అయాన్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో OH మైనస్ అయాన్స్ అనేవి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్ తోటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, రిప్లేస్మెంట్ అనేది జరిగి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాలిక్ KOH, then what happens? That alcoholic KOH contains alkoxide ion, okay, which is a strong base than OH minus. ఒక ఆల్కాక్సైడ్ అయాన్ అనేది ఉంటుంది అనమాట, అంటే RO మైనస్.
that is called as what? Alkoxide ion. So this is a more stronger base than OH minus ion. Okay, thus it can undergo, thus it can grab H atom from beta carbon. Beta carbon నుంచి H atomని గ్రాబ్ చేసుకుంటుంది. ఓకే, సో అలాగా గ్రాబ్ చేసుకున్నప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ నుంచి హైడ్రోజన్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలి కదా. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ when the alcoholic KOH, it reacts with alcoholic KOH, it gives alkene. ఒక హైడ్రోజన్ అనేది వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఓకేనా, ఒక హైడ్రోజన్ గ్రాబ్ చేసేసుకుంటుంది. సో హైడ్రోజన్ ఎప్పుడైతే తీసేసుకున్నదో అక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఒక డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఆల్కీన్ అయి ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్ ఫర్ దట్ క్వశ్చన్ గివెన్ క్వశ్చన్ నెంబర్ 20. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. Okay children, question number 21 and 22, you refer and do it as homework. Okay, because every question I explained, so you also need to do a little homework, so please do it. Okay, and work out on question number 20 and 21 and 22. Okay, thank you for watching. Bye.